హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ లంచ్ డేట్ విత్ డాడ్. రెగ్యులర్గా కార్లో కాకుండా మెట్రోలో వెళ్దామని అనిపించింది ఎందుకో ఈసారి. చాలా రోజులైంది మెట్రోలో వెళ్ళి. సో మెట్రోలో నుంచి అమీర్పేట వరకు వెళ్ళి అక్కడ నుంచి కూకట్పల్లి ట్రైన్ క్యాచ్ చేసి ఎక్కడికి వెళ్ళామని అనుకుంటున్నారా? ఈవెంట్ సుబ్బయ్య గారి హోటల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ హోటల్ విజిట్ చేయాలని, బికాజ్ నాకు వెజ్ థాలీ అంటే చాలా ఇష్టం. సో వెళ్ళిన తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఉండే, బట్ క్వాంటిటీస్ అందరు తినేది చూస్తుంటే నాకు కొంచెం భయం వేసింది, బికాజ్ అంతా నేను తినగలనా లేదా అని. బట్ వెళ్ళిన తర్వాతనైతే వీ డిసైడెడ్ టు కంప్లీట్లీ ఫినిష్ ఇట్ ఎనీ హౌ. నేను మా డాడీ అయితే ఛాలెంజ్గా పెట్టుకున్నాము. మా డాడీ వాజ్ ఓకే, బట్ నాకు కొంచెం హెవీగా అయింది. ఫస్ట్ అయితే స్వీట్స్తో స్టార్ట్ చేసినారు. నాకు ఈ బూరలో నెయ్యి వేసి తింటుంటే చాలా బాగుంది. నిజంగా నాకు ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది అది అప్పటి నుంచి. దాని తర్వాత ఒక్కొక్క ఐటమ్ మెల్లిగా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఫస్ట్ రైస్ ఐటమ్స్, టమాటో రైస్, పులిహోర, వెజ్ బిర్యానీ కోసం రైతా కూడా వేసారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రైలర్ లాగా అనమాట. దాని తర్వాత కర్రీస్ కూడా తీసుకొస్తున్నారు. కర్రీస్లో బ్రింజాల్ ఫ్రై, ఆలూ ఫ్రై, గోబీ ఫ్రై, మష్రూమ్ కర్రీ, బ్రింజాల్ మసాలా అండ్ దొండకాయ మసాలా, పన్నీర్ కర్రీ. తర్వాత వైట్ రైస్ సర్వ్ చేసిన తర్వాత హాఫ్గా డివైడ్ చేసుకోమన్నారు. డివైడ్ చేసిన తర్వాత పొడేసి నెయ్యి వేసి క్యారెట్ పచ్చడి అండ్ దోసకాయ పచ్చడి రెండు వేసినారు. చాలా యమ్మీగా ఉండే నిజంగా. చాలా అప్పటికి హెవీ అయిపోయింది, బట్ అంతటితో అయిపోలేదు. తర్వాత పాపడ్ తీసుకొచ్చిన తర్వాత పెరుగు చారు, పచ్చి పులుసు, గడ్డ పెరుగు. సో దీంతో రైస్ అయితే 3 times తినాల్సి వచ్చింది, ఆల్రెడీ పెట్టిన క్వాంటిటీ కాకుండా. సో చాలా హెవీగా అనిపించింది, బట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. అంబియన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అందరికీ హెవీగా అయిపోతుంది నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో చూసిన, బట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఫుడ్తో చంపేస్తారంటే ఏదో అనుకున్నా, బట్ సుబ్బయ్య గారి హోటల్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.